హలో అండి, వెల్కమ్ టు విజయ్ కిచెన్ మసాలా. ఇవాల్టి వీడియోలో స్పైసీ కారం చట్నీ ఎట్లా చేయాలో చూద్దాం. ఇది దోశలు ఇడ్లీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చేయటం చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు తీసుకోవాలి, అలాగే 2 కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకోవాలి, ఒక 2 టమాటాలని, వెల్లుల్లిపాయలను తీసుకోవాలి, కొద్దిగా చింతపండు, సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సరే కదా, మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర అండ్ నెక్స్ట్ పచ్చిశనగపప్పు, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లైట్గా పచ్చి వాసన పోతే సరిపోతుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మన కారం చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈ కారం చట్నీలో ఎండుమిరపకాయలు ఎన్ని యాడ్ చేసుకోవాలనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం చట్నీ దోశలు ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది కాంబినేషను. దోశలకైతే ఈ కారం చట్నీ వేసుకున్నప్పుడు నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక దోశ మీద కారం చట్నీ వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ దోశ వేసేసుకొని ఒక 2 స్పూన్లు ఈ చట్నీ వేసేసుకొని మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసేయాలి. ఈ చట్నీని కారం తక్కువ తినేవాళ్ళు లైట్గా చట్నీ 1 స్పూన్ చట్నీ వేసుకోవచ్చు. దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నెయ్యి అయితే టేస్ట్ అద్దరిపోతుంది అంతే. నెయ్యి అయిపోయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. నార్మల్గా కారం దోశలు టర్న్ చేసుకోరు, కానీ మేము ఇలా టర్న్ చేసుకుంటాము. అలా చేసుకోవడం వల్ల వెనక వైపు కూడా బాగా కాలి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.